హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. అందరూ బాగున్నారా? ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రతి మంత్ లానే ఈ మంత్ కూడా అంటే జూన్ 29 తేదీన జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకము అర్చన జరిగింది. అలాగే 1001 శ్రీచక్రాలకి కూడా కుంకుమ పూజలు చేశారు సువాసినులు. చాలా మంది కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆలయం ఎక్కడుంది ఏంటని తెలియదు. సో వాళ్ళ కోసం అయితే గుడి వివరాలు అయితే నేను లాస్ట్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను చెప్పేసి కొన్ని వీడియోస్లో అడ్రస్ పెట్టకపోవడం వల్ల కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అడ్రస్ ఎక్కడ ఏంటి వివరాలు చెప్పకుండా వీడియో చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నేను ప్రతి వీడియోలో గుడి యొక్క అడ్రస్ అయితే చెప్తాను, కానీ లాస్ట్లో చెప్తాను. ఈ ఆలయం పేరు ఏకోత్తర సహస్ర శ్రీచక్రపీఠం, ముద్దుగా దేవి ఆశ్రమం అంటాం. అయితే ఇక్కడ ఈ ఆలయంలో 1001 శ్రీచక్రాలు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చిన్న చిన్న మేరువుల్ని శ్రీచక్రాలు అంటారు. ఇలా 1000 శ్రీచక్రాలు, అలాగే ఒక మహామేరువు పెద్ద శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రాలకు ప్రతి పౌర్ణమి రోజు సువాసనచే కుంకుమ పూజలు చేయబడతాయి. అలాగే శ్రావణ శుక్రవారాల్లో కూడా కుంకుమ పూజలు చేయబడతాయి. మిగతా రోజులు ఎప్పుడు కూడా 365 రోజులు కూడా దర్శనానికి అవైలబిలిటీ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ రాజరాజేశ్వరి దేవి శ్రీ లలితాంబిక కొలువై ఉన్నారు. జగన్మాత. ఈ గుడికి ఒక్కసారి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు మనసు బాగోనప్పుడైనా లేదంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి తప్పనిసరిగా చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. చాలా దూర ప్రదేశాల నుంచి వైజాగ్, హెచ్చర్ల, పలాస ఇలా చాలా హైదరాబాద్, బెంగళూరు ఇంకా చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఒక్కసారి వస్తే మీకే తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఎంతో మందికి తన మహిమను చూపుకున్న అమ్మ. అలాగే ఇక్కడ చూసారు కదా, పూజ అంతా అయిన తర్వాత పంతులు గారు ఈ విధంగా భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఈ ఆలయం పక్కనే కోటి శివలింగాల ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఆల్రెడీ భూమి పూజ కూడా అయ్యింది. అమ్మవారు ఇంత శక్తివంతమైన అమ్మవారు, మరి అమ్మవారు ఉన్నప్పుడు అయ్యవారు కూడా ఉండరు కదా. చిన్న చిన్న శివాలయాలు ఉన్నప్పటికీ అమ్మవారు తగ్గట్టుగా ఒక పెద్ద శివాలయం సంకల్పం చేశారు. అమ్మే ఆ సంకల్పం చేశారు. సో కోటి శివలింగాల ఆలయం, అలాగే ఒక పెద్ద శివలింగాన్ని ఇక్కడ నిర్మించబోతున్నారు. ఈ శివలింగాల నిర్మాణంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు కూడా అమౌంట్ డొనేట్ చేయొచ్చు. రోజు సంధ్యాదీపం అంటే సాయంకాలం దీపం పెట్టి ఈ మంత్రం చదువుకోవాలని చెప్పి గురువుగారు చెప్పారు. ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలుస్తాయి. చాలా మహిమగల మంత్రం ఇది. ఇలా ప్రతి ఒక్కరూ చేసి దీపం దగ్గర అక్షతలు వేసి దీపలక్ష్మిగా నమస్కారం చేసుకుని సకల కోరికలు అడగకుండా ఆవిడకి ఏది ఇస్తే నాకు అది ప్రాప్తమైతే అది సమర్పించమ్మా నాకని చెప్పి మనస్ఫూర్తిగా మా కుటుంబం భావాన్ని దండం పెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం చేయండి. ఈ పౌర్ణమి నుండి ప్రతిరోజు చేస్తే సర్వశక్తులు వస్తాయి. చీకటిని తొలగించే శక్తి దీపానికి ఉంది. అహంకారం సృష్టించే శక్తి దీపానికి ఉంది. మనలో అద్భుతాన్ని సృష్టించే శక్తి దీపానికి ఉంది. అలాగే నన్ను ఇంతలో సపోర్ట్ చేసిన నా ఫాలోవర్స్కి ఈ మంత్రం చెప్పారని చెప్పి ఈ వీడియో చేశాను. కుంకుమ పూజ తర్వాత చాలా మంది భక్తులు ఇక్కడ కూర్చొని అమ్మవారి ముందు గురుపాదక స్తోత్రం అలాగే లింగాష్టకం చదువుతూ ఉంటారు. సమస్య అమెరికా అది తీరింది. కిందటి పౌర్ణమి రోజు వచ్చి ఏడిసిన అమ్మకి అది వడ్డెక్కింది. ఈరోజు మాది ఇక్కడే శ్రీకాకుళం ఆడికి ఉద్యోగం వచ్చేసి ఆడికి మళ్ళీ పౌర్ణమి వచ్చినప్పటికి ఇవ్వదంటే నా శక్తి కొలిది శివలింగం నిలబెడుతున్నా గురువుగారు పాటించి అక్కడ బాబు కూడా అదే మాట వచ్చింది. వర్క్ వీసా వచ్చిందా? వీసా రావాలి. ఈ పౌర్ణమిలో 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత
వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడంట. ఆ అబ్బాయికి ఏదో సమస్య వచ్చింది జాబ్ విషయంలో. తర్వాత లాస్ట్ పౌర్ణమికి వచ్చి ఆవిడ అమ్మవారి దగ్గర ఇలా మొక్కుకున్నారంట. తర్వాత ఇప్పుడైతే ఆ సమస్య తీరింది అని చెప్పి ఆవిడ అందరితో చెప్తున్నారు. నేను మామూలుగా వెళ్ళాను. సో అక్కడ ఏంటి విషయం అంటే ఇలా ఈ విధంగా రికార్డ్ చేశాను. యాక్చువల్లీ ఇటువంటి విషయాలు చాలా జరిగాయి. ఇదే ఫస్ట్ టైం నేను వీడియోలో పెట్టడం. ఇంతవరకు ఏవి పెట్టలేదు. కానీ ఈరోజు ఎందుకో అలా పెట్టాలనిపించింది. ఆవిడ చాలా ఎమోషన్ అయిపోయారు, అమ్మ నాతో ఉన్నారని చెప్పేసి. ఇలా ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొంచాల కురమేపేట అండి, ఆంధ్రప్రదేశ్. ఈ టెంపుల్కి సంబంధించిన చాలా వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. వాటి లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.